లెంటులోను 28వ రోజుకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన పాఠం ఏమిటి అనంటే ది ఫాదర్స్ హార్ట్, తండ్రి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది అనంటే లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుతాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడును కానను. కాబట్టి ఆ తండ్రి కనికరపడి దూరం నుండి చూచి పరిగెత్తుకొని వెళ్ళి తన కుమారుడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే, ఆయన ప్రేమ ఎటువంటిదంటే గాడ్స్ రన్స్ టు వెల్కమ్ టు అస్ హోమ్. మనలను తన తండ్రి ఇంటికి పిలవడానికి ప్రభు పరిగెడుతున్నారట. దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలని. ఈరోజు దేవుని ప్రేమ ఏమై ఉన్నదంటే వాక్యమే. సో దేవుని వాక్యం ఈరోజు పరిగెడుతుంది నిన్ను చేరుకోవడానికి. అనేక రకాల పద్ధతులతో, అనేక రకాల విధాలుగా దేవుని వాక్యం ప్రతి మనిషిని చేరుకోవడానికి ఎందరో శ్రమ పడుతున్నారు. కానీ దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. దేవుని వాక్యాన్ని గ్రహించు. తండ్రి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది అంటే, ఆయన పరిగెడుతూ ఉన్నాడు మన ఆత్మను పట్టుకోవడం కోసం. కాబట్టి పరిగెడుతున్న ఆ తండ్రి అయిన దేవుని ప్రేమను నువ్వు గుర్తించినప్పుడు ఆ తండ్రిని కలుసుకోవడానికి నీకు ఎంతో సమయం పట్టదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన కొరకు ప్రయాసపడుతున్న పరిగెడుతున్న ఆ పరమ తండ్రి అయిన దేవుని కలుసుకుందాం. నిజంగా ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కోసం తన ప్రాణాన్ని అప్పగించాడు. నువ్వు ఆయన దరిదాపుకు వస్తే చాలు, ప్రభు పరిగెత్తుకొని వచ్చి నిన్ను ఎత్తుకొని ఆయన తన ఇంటికి తీసుకొని వెళ్తారు. కాబట్టి మనము తండ్రి యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకుందాం.